కానీ మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూస్తుంటుంటారు. అంటే డైలీ తను మీతో ఇంటరాక్ట్ అయ్యే విధానం డైలీ చూస్తుంటుంటాను. క్లాసెస్ ఆన్లైన్లో తీసుకుంటుంటారు, ఆఫ్లైన్లో అవన్నీ చూస్తుంటాను. ఇంకా స్పెషల్గా చెప్పేది ఏంటంటే తను ఎక్కువగా తన ఫ్యామిలీ ఎంత లవ్ చేస్తాడో, ఎంతగా డెడికేటెడ్గా ఉంటాడో, మిషన్ పట్ల కూడా అంతే డెడికేటెడ్ నేను చూస్తున్నాను. అంటే ఎవరు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా తను అవైలబుల్గా ఉంటాడు. ఇంకా ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పినా ఎంతసేపు అయినా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళని ఆ ప్రాబ్లమ్ నుండి బయటికి రావడానికి ఎన్నో తన సూచనలు సలహాలు ఇస్తుంటుంటాడు. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కలీగ్ ఏడుకొండలు. అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మీరు అందరూ స్టూడెంట్సే కాదు, ఇంకా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు సిన్సియర్గా వర్క్ చేయండి, అదే హానెస్ట్గా వర్క్ చేయండి. అంతే, ఈ రెండే చాలు. మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో మీరు ఉన్నత స్థానంలో ఉండడానికి మీకు, మీ పిల్లలకి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో 1:30 షార్ప్ గా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సౌండ్ ఒకసారి. ఒక శుభదినం, పండగ దినం, పేద ప్రజల కోసం పరితపించే ఒక తపస్వి 10th యానివర్సరీ, మిషన్ 10th యానివర్సరీకి మీ అందరినీ కలిసేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలగడమే చాలా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా ఏడుకొండలన్న గురించి మాట్లాడాలంటే, నాది నల్గొండ జిల్లా, నా నల్గొండ బిడ్డ కావడం నాకు చాలా గర్వం అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ మారుమూల ప్రాంతాలలో తెలంగాణ మట్టి బిడ్డలను తట్టిలేపి రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే తనకు ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నటువంటి ఒక యుద్ధ వీరుడు లెక్క తన పల్లెల్లో ఉన్నటువంటి మట్టి బిడ్డలను తీసి వాళ్ళని ప్రయోజకులను చేసి నిరుద్యోగతని నిర్మూలించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ అందరి బతుకుల్లో పండుగ చూడాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని ఎంచుకున్నటువంటి మా ఏడుకొండలన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, అన్నకే కాకుండా అన్న సతీమణి మా వదిన జ్యోతి చాలా గొప్పది. ఎందుకంటే చిన్న ఒక కార్యక్రమానికి లేట్ అయితేనే ఎప్పుడు ఇట్లా వెళ్తావు అట్లా వెళ్తామని మరీ ముఖ్యంగా ఇంట్లో అంటుంటారు మీ అందరికి. నేను మహిళలు సరే కొన్ని సందర్భాల్లో కోఆపరేషన్ చాలా తక్కువ ఉంటుంది, కానీ జ్యోతి గారు మాత్రం అందరి కళ్ళల్లో కన్నీళ్లు ఒలికిపోకుండా చూసుకోమని తన భర్తకు వెన్నంటి ఒక సైనికురాలుగా తోడ్పాటుగా ఉండడం అనేది నిజంగా కూడా నాకు అనిపిస్తుంది. దేవుడు ఒక పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ హస్తం అంటుంది అని మహాకవులు అన్నట్టు, అన్న ఏడుకొండలన్న విజయం వెనుక మీ అందరూ విజయాలు రావాలంటే ఆ అన్న వెనుక ఆ వదిన జ్యోతి ఉండడమే మనం అందరం కూడా గర్వపడాలి. మరొకసారి ఆ ఇద్దరి పుణ్య దంపతులను కూడా చాలా ఆనందంగా హాయిగా వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా ఒక గాయకుడిగా నేను తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా నేను ఎంతో మంది సరే వాళ్ళకంత చరిత్ర ఉన్నా లేకపోయినా అందరికి పాటలు పాడుతుంటా, మీ అందరికి ఆ విషయం తెలుసు. నేను పాడాల్సింది ఇటువంటి బిడ్డకు కదా. నా దృష్టిలో ఉన్నప్పటికీ చాలా సందర్భాలలో అన్న నాకు చెప్పాడు, కానీ నా గురించి నాకు పాట కావాలి, నాకు పాడు అని అన్న అడగలేడు. కాబట్టి నా బాధ్యత కదా నేనే చేయాలి. అంటే నేను మరీ ముఖ్యంగా చిన్న ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండి నేను కొంచెం లేట్గా రావడం జరిగింది. నేను ఒక 15 days నుంచి అడవుల్లో ఉన్నా. నేను అందుకు అనుగుణంగా నేను చేయలేకపోయినాను, కానీ వేరే ఉద్దేశం కాదు. 11th యానివర్సరీ మటుకు మన పాటలతో ఆటలతో నెమలి నాట్యం ఆడి కోయిల రాగం తీయడానికి మీ మధ్య ఉంటానని కూడా మరొకసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు అని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఏడుకొండలన్న అంటే మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని పేద విద్యార్థులకు, పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కడుగా ముందుకు సాగాడు ఒక్కడే మన ఏడుకొండల గారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా గుర్తు చేస్తూ, అన్న ఆశించిన కళలో మీరు నిజం చేయాలంటే కష్టపడి చదువుకోండి.
మంచి మంచి ఉద్యోగాలు కొట్టండి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. అన్న ఎక్కడికైనా ఉద్యోగంలో ఆయనకు అవసరం లేదు. మామూలుగా ఎక్కడైనా సిఐ రేంజ్ ఒక ఆఫీసర్ అంటే, ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ అంటే, సిఐ గారు అంటే ఆయనకు అన్నీ ఉంటాయి. ఆయన ఉద్యోగానికి ఎంతైతే ఇస్తాడో ఫ్యామిలీకి ఇవ్వకుండా ఆ టైంని మీ బతుకుల్లో మీ కంట్లో కన్నీళ్ళు ఒలికిపోకుండా చూడాలనుకుంటున్నాడు. చూడు, ఇట్లాంటి వాడు ఉండడమే మీరు చేసుకున్న పుణ్యం. నాకేమనిపిస్తుంది అంటే, నేను కూడా చిన్నప్పుడు బీసీ హాస్టల్లో చదువుకున్నా, మాది చండూరు. ఈ ఏడుకొండలన్న లాంటి వాళ్ళు ఉండక నేను చదువుకోలేకపోయినా, 10th తోనే ఆగిపోయినా. నేను ఇట్లాంటి ప్రోత్సహించే వాళ్ళు లేరు. మా అమ్మ నాన్న పేద రైతులు, పల్లెల్లో ఉండేటువంటి గ్రామీణ ప్రాంత రైతులు కాబట్టి నాకు చెప్పేవాళ్ళు లేరు. నేను ఏదో పాటలు అనుకుని ఆ చదువునే వదిలేసిన. అన్నలాంటి వాళ్ళు ఉంటే కనీసం డిగ్రీ అన్న చదువుకుందనేమో నేను అనిపిస్తుంది అప్పుడప్పుడు. మరీ ముఖ్యంగా ఇంకెక్కువ చెప్పను, మీకు కావాల్సింది ఒక మంచి పాట. ప్రతి పల్లెలో ఒక ఏడుకొండలన్న లాంటి వాళ్ళు యువత తయారు కావాలి. నిస్వార్థంగా ఆ పల్లె బాగుండాలన్నా, ఆ పల్లె యువత బాగుపడాలన్నా సన్మార్గంలో నడిపించే ఒక పెద్దన్న లెక్క అందరూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడున్న మట్టి బిడ్డల తల్లిదండ్రులు అందరూ కూడా పేద రైతులు, పేద కూలీలు. నాకెక్కడో వాకింగ్లలో అక్కడక్కడ అన్న శిష్యులు కలుస్తారు. అన్న, నేను ఏడుకొండల సార్ వాళ్ళ శిష్యున్నా, ఈ పార్క్ లో చదువుకుంటున్నా, కొద్దిసేపు అయితే సార్ వస్తాడు, ఇక్కడ మాకు కోచింగ్ ఇస్తారంటాడు. ఎక్కడన్నా చూస్తామా ఇట్లాంటి వాళ్ళని? నిజ జీవితంలో చూడలేము. అన్నని ఆదర్శంగా తీసుకొని మీరందరూ ఎదిగి కష్టపడి మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత మీరందరూ ఒక మరీ ఏడుకొండలన్న లెక్క తయారై ఇంకా యువతని మార్చాలని, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు పోరాడి పొందిన విజయాలు పోరాడకుంటే ఏది రాదు. సూర్యుడు కూడా పోరాడకపోతే నైట్ అంతా తెల్లారి మనకు వెలుగు నీయలేదని నేను ఎప్పుడు చెప్తాను. చెలో చెలో మని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు. జిగెల్ జిగెల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు. చీకటి దాటొస్తుంది వెరవేదనలన్నీ, ఘన విజయం ఉందో భగమండే జ్వాలై నర నరమున రగిలించాలే, బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే, సికగా లేతల దించాలే, నికరంగా నినదించాలే, ఉసురుడిన నీ ఊరికి కొన ఊపిరినివ్వాలి. ఏ మొక్క చెట్ట ఎదగదు ఎండవానను దాటి, ఏ మొక్క చెట్ట ఎదగదు ఎండవానను దాటి, ఎలుగెత్తి వెలుగుల మౌదాం ఎన్నాళ్ళు ఉంటుంది ఈ చీకటి. ఏ ఊరు నోరే విప్పి చెప్పదుగా తనతోటి, తన రుణమును తీర్చగ చేద్దాం, బాధ్యత చేద్దాం మదొక్కటి. ఆనింగినేలా గాలి నీరు నిప్పు నీకు, ఆనింగినేలా గాలి నీరు నిప్పు మీకు, సైన్యాలై తోడుగా రావా గమ్యం అందే వరకు. తనువున నిలువున గాయాలైనా ఎప్పుడూ వెనుదిరిగి రాకు. నలు దిక్కును నలుపవుతున్నా, ఆహా నలు దిక్కును నలుపవుతున్నా, నడి రాత్రి కమ్మేస్తున్నా, నిక్కచ్చిగా నక్షత్రంలా పొడుచుకు రావాలే. చెలో చెలోమని ముందుకు పదవే, అటో ఇటో ఇక తేల్చుకురావే, ఇవాళ అవదు అంటే ఎప్పుడు అవదు. జిగెల్ జిగెల్ మని వెలుగులు చిమ్మే, అల్లంత దూరపు సూర్యుడు జన్మే సులువుగా రాదు. చీకటి దాటొస్తుంది వెదవేదనలన్నీ, ఘన విజయం ఉందో భగనండే జాలై నర నరమున రగిలించాలే, బరిలో నా దుమ్మెగిరేలా ముందుకు దూకాలే. కన్నీళ్ళే నిస్తాలాయే నిన్న మొన్న మీకు, కన్నీళ్ళే నిస్తాలాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. కన్నీళ్ళే నిస్తాలాయే నిన్న మొన్న మీకు, కన్నోళ్ళే గర్వించేలా జయాలు చేరాలి మీ ముందుకు. ఏ మర్మం ఎరుగక మట్టిలా పూసిన పువ్వులు మీరు, ఏ మర్మం ఎరుగక మట్టిలా పూసిన
విరిసిన పువ్వులు మీరు. మరణం ఎదురై వస్తున్నా మరువకు ఏనాడు నీ లక్ష్యము. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదు. చెమటల్లో తడిసిన చేతికి చిక్కని శిఖరం లేదు. చైతన్యం ప్రబలిన చేతల ధాటికి ఓటమి నిలబడదే. చరచరవును సరముగా కలిపి నువ్వు ముందుకు వెళితే శత్రువుకే దడ పుట్టాలే. ప్రత్యర్థులు అడలెత్తాలే. అణువను అగ్నికణాలై నెగ్గుకు రావాలి. చలో చలో మన ముందుకు పదమే. అటో ఇటో ఇక తేల్చుకురావే. ఇవాళ అవ్వదు అంటే ఎప్పుడు అవ్వదు. జిగేల్ మన వెలుగును చెమ్మే. అల్లంత దూరపు సూర్యుడు జన్మే. సులువుగా రాదు చీకటి దాటొస్తుందో. ఇది కదా అంటే మీ పోరాటం ఇట్లా ఉండాలి. మీరు ఎప్పుడు చూసినా చదవాలి. మీరు ఎప్పుడు చదవాలి, గొప్ప స్థాయికి రావాలి. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా మా ఏడుకొండల సార్ లెక్క తయారు కావాలి. సమాజాన్ని మారవాలి. రాబోయే రోజుల్లో ఏడుకొండల అన్న లాంటి ఆఫీసర్ మీద ఒక డైరెక్టర్ వచ్చి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఏడుకొండల మంచి మనసున్న బిడ్డ. చాలా సంతోషము. చాలా సందర్భాలలో అన్న గురించి మాట్లాడాలి, ఏదైనా పాడాలి అనే మనసులో ఉంటే, కానీ ఏదైనా వేదిక కావాలి కదా. మంచి పాట ఇక్కడ రిలీజ్ చేసుకుంటాం. అంత కూడా టైం ఇయ్యను, మధ్యలో చేస్తానని కూడా మరొకసారి మీ మధ్యన ఒక హామీ ఇస్తూ నేను మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా లింగయ్య సార్ కూడా వచ్చారు, మా నల్గొండ బిడ్డ. చాలా సంతోషం. చాలా మంది వచ్చారా మన వాళ్ళు? సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అట్లా అనొద్దు, అందరు బాధపడతారు. అందరు మనం మినిట్స్ ట్రై చేస్తాను మ్యాక్సిమం. అంటే చాలా పెద్ద అంశాన్ని షార్ట్కట్లో చెప్పాలి. చాలా చిన్న ఒక లైన్ని కూడా మనం ఒక 5-6 పేజీలు రాయగలిగేంత చెప్పాలి. కాబట్టి ఏ మెసేజ్ అయితే 10th యానివర్సరీ సందర్భంగా ఇవ్వాలనుకున్నామో దాన్ని 5 to 10 minutesలోనే నేను కంక్లూడ్ చేస్తాను. ముందుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా మిషన్తో కానీ లేదా వ్యక్తిగతంగా నాతో కానీ అనుబంధం ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనందరికీ ద మిషన్ 10th యానివర్సరీ శుభాకాంక్షలు. జనరల్గా సహాయం చేయడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఆ సహాయాన్ని ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో సో అది గొప్ప విషయం. ఈ రోజుల్లో అందరం సాయం చేస్తాము, సాయం మర్చిపోతుంటారు. కానీ అలాంటి సాయాన్ని గుర్తుపెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేద్దాం, మద్దతు ఇద్దామని వచ్చి ఇంకా కొంతమంది ఉన్నారు, అంటే అధికారులు కావచ్చు, పెద్దలు, అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మీలాంటి గొప్ప వాళ్ళ ముందు ఇక్కడ కూర్చోవడానికి నాకు పెద్దగా ఎవరు కరెక్ట్గా అనిపించలేదు. గెస్ట్ ఎందుకు లేదు కాబట్టి ఈ డయాస్కి స్టే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇవాళ మనం చూస్తున్నాం సొసైటీలో ఆ మార్పు అనేది చాలా స్లోగా ఉంటుంది. మీరు ఒక మార్నింగ్ నుంచి జర్నీ చేశారు, చాలా మంది వచ్చారు, కూర్చున్నారు, 1 అవుతుంది, 2 అవుతుంది, ఈలోపు ఆకలి వేస్తుంటుంది, మళ్ళీ చాలా పనులు ఉంటాయి, అందరం బిజీగా ఉంటాం, వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ 10 years 10 సంవత్సరాలుగా 1 day గ్యాప్ లేకుండా నిరంతరాయంగా పడుతున్నటువంటి ఒక చిన్న శ్రమ అనుకున్న 365 రోజుల కన్సిస్టెన్సీ అంటే ఎంత మాస్టరీ ఉంటుంది సొసైటీ మీద, సమాజం మీద, యువతరం మీద, ముఖ్యంగా వీకర్ సెక్షన్ ఎడ్యుకేటెడ్ యూత్ మీద 10 years వర్క్ చేయడం అంటే అది ఎంత రీసెర్చ్ లాంటిదో. కాబట్టి ఒక 15-20 నిమిషాలు మీరు డెఫినెట్గా వినాలి. ఎందుకు వినాలి అంటే ఈ జర్నీలో నేను కనపడుతున్నాను తెర మీద, అంటే నేను టీచ్ చేస్తున్నాను, బోధిస్తున్నాను, సో దానివల్ల ఎవరికేం ఉద్యోగాలు రావు. కానీ నేను చేసే ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే డెఫినెట్గా మీ లోపల ఒక పౌరుషాన్ని రేకెత్తిస్తుంటాను మీకు తెలియకుండానే. అందరూ అనుకుంటారు సార్ ఎలా చెప్తాడు, ఒక్కరు చెప్తే జాబ్స్ వస్తాయా, ఆ జాబ్స్ వచ్చినంత మాత్రాన ఎంతమందికి వచ్చి ఉంటాయి అనుకుంటారు. కానీ నేను చెప్తే ఎవరికి రాదు, కానీ నీకు వచ్చేలాగా చేస్తాను. ఎందుకంటే నేను ఒక ఫార్ములా నమ్ముతాను, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. సో అందుకే నేను ఇప్పుడు మనం ఈ సమూహాన్ని చూస్తున్నాం, మిషన్ సమూహాన్ని. బయట ఎక్కడ ఈ ప్రపంచంలో కనిపించదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి
అసమానతలు లేని ఈక్వాలిటీ కోరుకునేటటువంటి మనుషుల్ని మిషన్లో ఒకటి చూడొచ్చు. అందరూ ఉన్నారు, రెడ్డి ఉన్నారు, రావు ఉన్నారు, వెల్మా, వైశ్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రిస్టియన్. ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇంకొకరి పట్ల, క్యాస్ట్ పట్ల కానీ, రిలీజియన్ పట్ల కానీ, ఆస్తి పట్ల కానీ చిన్న వేరియేషన్ కూడా చూపించరు. అది మిషన్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఎందుకు ఇలా అవుతుంది అని అంటే, మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, ఆ వ్యక్తిని అభిమానించడం పెద్ద విషయం కాదు, ఆ వ్యక్తిని విమర్శించడం కూడా పెద్ద విషయం కాదు. కానీ ఆ వ్యక్తి నుంచి ప్రేరణ పొందడం అనేది చాలా పెద్ద విషయం. అంటే నేను ఇది పెట్టాలనడానికి ముందు కొంత నాకు ఖాళీ టైం దొరుకుతుంది. జనరల్గా చాలా మందికి చాలా టైం ఉంటుందని తెలియదు, కానీ నాకు చాలా లీజర్ టైం ఉంటుంది స్టిల్ ఇప్పటికి కూడా. అంటే రోజు రెగ్యులర్గా 3-4 క్లాసెస్ చెప్తాను, రెగ్యులర్గా 4-5 అవర్స్ చదువుతాను, ఒక్క రోజు కూడా డ్యూటీ అయిపోతాను. ఆల్మోస్ట్ ఎసెన్షియల్ అయితే తప్ప లీవ్ పెట్టను. అయినా నాకు ఇంకా 4-5 అవర్స్ టైం ఉంటుంది. మిషన్ పెట్టక ముందు ఆ టైం ఉన్నప్పుడు నేను కొంత ఎక్కువగా బుక్స్ చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. ఒక 5 వ్యక్తులు చాలా ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను. అంటే లోతుగా స్టడీ చేసినప్పుడు 5 వ్యక్తులు ఎవరంటే, 1 మహాత్మా గాంధీ, 2 బాబాసాహెబ్ అంబేద్కర్, 3 నేతాజీ సుభాష్ చంద్రబోస్, 4 ఏపీజే అబ్దుల్ కలాం, 5 జ్యోతిరావు పూలే. సో మీరందరూ సమాజంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ నేను వాళ్ళని మరోలా అర్థం చేసుకున్నాను. సో ఆ మరోలాగా అర్థం చేసుకున్నటువంటి కోణం నుంచే ఈ మిషన్ అనే శక్తి. ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటే, లేదా చిన్న ఒక ఊర్లో ఆర్గనైజేషన్ పెట్టాలంటే ఎన్ని ఆటపోట్లు వస్తుంటాయో తెలుసు. ఒక 10 మందిని కూడగట్టి ఊరికో లేకపోతే ఒక మండలానికో మంచి చేయాలనుకున్నప్పుడు ఎదురయ్యేవి చాలా ఉంటాయి. 10 మందిని కల్పించడం కూడా కష్టం. 10 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇన్ని వేల మంది విద్యార్థుల్ని కలిపి ఉంచడానికి రీజన్ ఏంటంటే, అక్కడి నుంచి నేను పొందిన ప్రేరణ. అంటే ప్రేరణ ఎలా ఉంటుందంటే, హాల్లో కూర్చున్నాం, మాటలు విన్నాం, షో అయిపోతుంది, వెళ్ళిపోతాం, ఆ తర్వాత నార్మల్ లైఫ్ అవుతుంది. కానీ ప్రేరణ పొందడం ఎలా అనిపించిందంటే, షార్ట్లోనే చెప్తాను. మహాత్మా గాంధీ గురించి అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మహాత్మా గాంధీ గురించి నేను చదివినప్పుడు, అంటే మనందరికీ ఎలా తెలుసు ఆయన అంటే చదవడం ద్వారా తెలుసు. పుస్తకాలలో, అంటే అకాడమిక్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో, లేదా వేరే గ్రంథాలు చదివినప్పుడు మహాత్మా గాంధీ పోరాటం చేశాడు, జాతీయోద్యమంలో ప్రధానమైనటువంటి మూమెంట్స్ని కండక్ట్ చేశాడు. అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా మూమెంట్. సో ఆ తర్వాత ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి అలా నమ్మే వాళ్ళు గాంధీ గొప్ప అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, గాంధీ దేశం విడిపోవడానికి కారణమయ్యారు, రిలీజియస్ కన్ఫ్లిక్ట్కి కారణమయ్యారు, ఒకరిని ప్రధాని చేయాల్సిన వ్యక్తిని జవహర్లాల్ నెహ్రూ చేశారు, వల్లభాయ్ పటేల్ చేయకుండా, ఇలా విమర్శించే వాళ్ళకుంది. నేను ఆలోచించాను, గాంధీ బతికిలేడు భూమి మీద, గాంధీని పొగిడితే ఏమొస్తుంది, గాంధీని విమర్శిస్తే ఏమొస్తుంది, మరి గాంధీ నుంచి ఏం నేర్చుకోవాలన్నప్పుడు ఏదన్నా ప్రేరణ ఉందా అని ఆలోచించాను. ఆ ప్రేరణ ఏంటంటే, ఇవాళ అక్రాస్ ద వరల్డ్ October 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా యుఎన్ఓ డిక్లేర్ చేసింది. ఎందుకు చేసిందంటే, అక్కడ లోతుకి వెళ్ళాను నేను. అసలు వైలెన్స్ ఏంటి, నాన్ వైలెన్స్ ఏంటి. మనందరం అనుకుంటున్నాం వైలెన్స్ అంటే ఒక కత్తో కర్రో తీసుకొని ఎవరినో ఒక మనిషిని కొడితేనో, లేకపోతే గాయపరిస్తేనో, హత్య చేస్తేనో హింస అనుకుంటున్నాం. కానీ లోతుగా వెళ్ళినప్పుడు హింస అంటే శారీరకమైనదే కాదు, మానసికమైన హింస. సో ఇవాళ ఒక్కసారి మనం అందరం లోతుగా ప్రశ్నించుకుంటే, ఇంటి నుంచి మొదలు పెడితే ఒక 24 అవర్స్ అయిపోయే వరకు ఎంతమందిని మనం మానసికంగా గాయపెడుతున్నాం. అంటే మన కోపం ద్వారా, ఆవేశం ద్వారా, జలసి ద్వారా, అసూయ ద్వారా ఎదుటి వ్యక్తుల్ని మానసికంగా హింస చేస్తున్నాం. సో అట్లాంటి మానసిక హింస ఉండొద్దు అని అంటే గాంధీ నుంచి ప్రేరణ పొందాలి, ఇది తీసుకోవాల్సిన అంశం అనుకొని దాదాపుగా 20-25 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఎక్సెప్ట్ మా మదర్ తప్ప, ఈవెన్ కొన్ని సందర్భాల్లో 1-2 మా మేడకు ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరూ నా ఫేస్లో కోపం కానీ, ఆవేశం కానీ, బాధ కానీ, లేకపోతే ఇంకేదో షార్ట్నెస్ కానీ కోల్పోయినట్టు కానీ ఏ ఒక్క విద్యార్థి ఈ రోజు నన్ను చూడలేదు. సో అందుకే ఇంతమంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీని నేను మహాత్మా గాంధీ నుంచి ప్రేరణ పొందాను. అంటే ఒక పౌరుష పదం మాట్లాడితే సో వాళ్ళ మనసు గాయపడుతుంది, చాలా ఆలోచిస్తారు. సో అందుకే మనం ఈ రోజు నుంచి అయినా సరే మానసికమైన హింస, మన ఆవేశం, కోపం, జలసి ఏదైతే ఉందో వాటి కారణంగా అవాస్తవాలు మాట్లాడుతుంటారు. సో అలా కాకుండా ఉన్నప్పుడు మీ లోపల చాలా శక్తి ఉంటుంది. ఎంత శక్తి ఉంటుందంటే, సో ఆయన ఎంత సింపుల్ పర్సన్ అంటే, ఒక రేగు పళ్ళు ఏర్కొచ్చి, రేగు పళ్ళు రేగు చెట్లు ఉంటాయి, రేగు పళ్ళు ఏర్కొచ్చి అమ్మి మమ్మల్ని సాధినటువంటి ఒక నిరుపేద నిరక్షరాస్యులైనటువంటి మా పేరెంట్స్ కొట్టే బాల నరసయ్య, లింగమ్మ
సో వాళ్ళ నుంచి వచ్చిన నేను రవీంద్ర భారతిలో ఇంత పెద్ద హెడ్ క్వార్టర్లో 10 సంవత్సరాలుగా వర్క్ చేసి ఇలా పెట్టాను. నేను కాన్వెంట్లలో చదవలేదు, అసలు స్కూల్కే పోలేదు, నాకు డిగ్రీ కాలేజీ తెలియదు. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ హెచ్యుకి నేను గెస్ట్గా పోయాను. ఉస్మానియా యూనివర్సిటీకి అఫీషియల్గా నాకు గెస్ట్ లెక్చర్ కోసం అఫీషియల్ లెటర్ పెట్టి పిలిచారు. అంటే నేను 90% వస్తే 99% వస్తే నేను ఇలా కాలేదు. ప్రతి మనిషిలో అనంతమైన శక్తి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఇది లైవ్లో కూడా చూస్తుంటారు కాబట్టి ఈ ప్రపంచంలో ఎవడు మీ రాతని మార్చడు, మీ పిల్లలు ఖచ్చితంగా మారుస్తారు. మీ పిల్లల్ని నమ్మండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, మీ పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీ తలరాతను గ్యారెంటీగా మారుస్తారు. సో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, సో మనం వాళ్ళని నమ్మట్లేదు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నమ్మట్లేదు. సో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కోఆర్డినేషన్ వస్తే జీవితం ఎలా ఉంటుందంటే డెఫినెట్గా మాలాగే ఉంటుంది. సో నేను మిషన్కి ఇలా కనిపిస్తున్నాను. మా బ్రదర్ ఉన్నారు, ఎంటైర్ రిలేషన్ ఒక్క ఫంక్షన్ పోను నేను ఒక్కరోజు కూడా, అసలు రిలేషన్ గుర్తు కూడా పట్టను నేను, కానీ మొత్తం కవర్ చేస్తుంటాడు. ఎందుకు కవర్ చేస్తుంటాడు అంటే అన్న బిజీ ఉంటాడు కాబట్టి రిలేషన్ పోవద్దు, బంధువులు పోవద్దు, ఆ టైం మొత్తం వాళ్ళకే ఇస్తుంటాడు. రెండవది మరి అబ్దుల్ కలాం గారిని చూసాం మనం ఇలా డయాస్ మీద చైర్లు కూడా ఎందుకు వేయలేదంటే, నేను కొన్ని వందల డయాస్ నుంచి మాట్లాడాను, కూర్చున్నాను. ఇక్కడ కూర్చొని మాట్లాడడం, లెక్చర్ చేయడం అందరికి ఇష్టం ఉంటుంది బాగా, ఇంక్లూడింగ్ మీ. కానీ అక్కడ కూర్చొని వినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే అసలు ఒక ప్రేక్షకులాగా అక్కడ కూర్చొని వింటే నీకు ఎలా ఉంటుంది వినేవాడి మైండ్ సెట్, నువ్వు ఎంతవరకు మాట్లాడచ్చు, ఏం మాట్లాడచ్చు, నిజంగా వినేలా ఉందా స్పీచ్, లేకపోతే కన్సర్న్ మాట్లాడుతున్నావు, ఇట్లాంటి అంశాలన్నీ తెలుస్తాయి. రెండోది అహం పోతుంది. అహంకారం లేకపోతే మనకు అందరూ సమానంగా కనిపిస్తారు, ప్రేమ కనిపిస్తుంది. కాబట్టి డయాస్లు ఉండకూడదు. అంటే నేను చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. ఎంత స్ట్రాంగెస్ట్ అంటే చిన్న థాట్ వస్తే ఆ థాట్ని ఇవాళ ఎక్రాస్ మీరందరూ అనుకుంటున్నారు, తెలంగాణ ఏపీ అనుకుంటున్నారు, 18 దేశాల్లో మిషన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అక్రాస్ ద నేషన్ ఇంక్లూడింగ్ మిషన్ నడుస్తుంది. ఎక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో గౌహతిలో నడుస్తుంది, మణిపూర్లో నడుస్తుంది, ఇంపాల్లో నడుస్తుంది. ఊటీ అయితే ఊటీలో ఒక ఫుట్బాల్ టీమే ఆడుతుంది మిషన్ కోసం. అంటే ఇంత క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే డెడికేషన్, కమిట్మెంట్. నేను ఏమీ ఆలోచించాను. 24 అవర్స్లో నాకున్న టైంలో జాబ్ చేసుకున్నానా, కొంచెం టైం దొరికితే పిల్లలకి ఇచ్చిన, మొత్తం మిషన్ 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 అంతే. ఈ 3 తప్ప ఇంకెవ్వరితో ఇంటరాక్ట్ అవ్వను. అంబేద్కర్ గారు ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతున్నాం, ఒక సర్పంచ్ పదవి వస్తే, ఒక ఎమ్మెల్యే పదవి వస్తే, లేకపోతే ఒక ఐఏఎస్ అయితే, ఐపీఎస్ అయితే, మంత్రి అయితే అధికారం కొన్ని రోజులు ఉండిపోతుంది. కానీ అటన్నిటికంటే నువ్వు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే టీచింగ్ అని చెప్పారు అబ్దుల్ కలాం. భారత రాష్ట్రపతిగా ఉంటూ చివరి శ్వాస కూడా టీచింగ్లో వదిలాడు. అంటే నువ్వు టీచ్ చేయకపోతే, ఎడ్యుకేట్ చేయకపోతే ఈ సమాజాన్ని మార్చలేవు అని చెప్పారు. ఇవాళ పదవులు, ఉద్యోగాలు అందరం చేసుకోవాలని టీచ్ చేయడం బంద్ చేశాం. సో అట్లాంటి టీచింగ్ చెప్పాలి కాబట్టి ఎక్సైజ్ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని దాటి టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. 3వ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చదువుతూనే ఉన్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుతున్నాను. అంటే ఒకసారి అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు భయం వేస్తుంటుంది. ఇప్పుడైతే భయం లేదు, కానీ స్టార్టింగ్ 3-4 ఇయర్స్ మిషన్ నడుస్తున్నప్పుడు అట్లాంటి టాపిక్లు ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను అసలు ఇప్పుడు ఇంత భయం అవుతుంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది జనం తెలుసు, అందరికీ సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, భయపడుతున్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లా పోరాడాడు? అసలు ఒక నెట్వర్క్ లేదు, ఒక సమస్య లేదు, ఎవరికి చెప్పాలో తెలియదు, వేల మంది జనాన్ని కదిలించి పోరాటం చేశాడు. అంటే మనం పోరాడుతున్న సంకల్పం, ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేస్తున్నామో అది పర్ఫెక్ట్గా మన స్వార్థం లేకపోతే దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరి వల్ల కాదు అని నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి స్ఫూర్తి తీసుకున్నాను. రెండవది, అంతరాలు లేని సమాజం కావాలంటే తిడితే రాదు. మనం అంతరాలు లేని సమాజం కావాలంటే పొద్దున్నేస్తే తిట్టుకుంటున్నాం, తిడితే రాదు. మనం వాళ్ళని కూడా ప్రేమించి మన లోపల కలుపుకుంటే వస్తుంది. మిషన్ అదే చేస్తుంది. మిషన్లో కులభేదం, మత భేదం ఎందుకు లేదు అంటే అందరం కలిసిపోతున్నాం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ నెరవేరాలంటే అందరం కలవాలి, కలిసి పనిచేయాలి. టైం తక్కువగా ఉంది, ఆ మిగతా ముగ్గురిని చెప్పేంత లేదు. ఈ సందర్భంగా మనం కొంతమందికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ 10 ఇయర్స్లో యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక 2 అవర్స్ నేనే మాట్లాడాలి అనుకున్నాను ఈ యానివర్సరీ, కానీ చాలామంది పిల్లలు సక్సెస్ అయ్యారు. సో వాళ్ళ ఒపీనియన్స్ వినాలి. సో కొంతమంది మనకు సపోర్ట్గా ఉన్నారు, సో వాళ్ళు కూడా వినాలి. కాబట్టి చాలా తగ్గించుకున్నాను నా స్పీచ్. ఎందుకు చెప్పాలంటే మిషన్ ప్రారంభించిన తర్వాత ఫస్ట్ నేను రుణపడి ఉంది నా తల్లిదండ్రులకు. సో వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే నేను ఈ మాట చెప్తే మీరు నమ్మదు, సమాజం నమ్మదు. మా నాన్న చదువుకోలేదు, మా నాన్నే కాదు, ఎవ్రీ నాన్న ఈజ్ ద హీరో. ప్రతి ఒక్క తండ్రి హీరో. అది నిజం చెప్పాలంటే
మనకు చెప్పడానికి మన వాయిస్కి బలం చేకూరాలి. మరి నేను ఒక 10 ఏళ్ల క్రితం చెప్పుకుంటే కొంచెం నమ్మేవాళ్ళు, అదే వీడు చదివాడు, ఫస్ట్ ఒక జై డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ అయ్యాడు, సిఐ అయ్యాడు కాబట్టి నాన్న గొప్పోడు అనుకోవచ్చు. కానీ ఒక 10 years జర్నీ చేసి చెప్తున్నాను, ఏ ఫిలాసఫర్ తండ్రి ముందు పనికిరాడు. ఒక గంట నెలలో మీ నాన్నతో కూర్చొని ముచ్చటించండి, మాట్లాడండి. అసలు మీకు ఏ మోటివేషన్ ఈ ప్రపంచంలో అవసరం లేదు. మిమ్మల్ని మించినటువంటి వ్యక్తులు ఇంకొకరు ఉండరు. కాబట్టి మన ఇంట్లో మోటివేషన్ ఉంది, నాన్నతో ఇంటరాక్ట్ ఉంది. రెండవది ప్రేమ. ఇందాక చెప్పాను కదా, కోపం రాదు, ఆవేశం రాదు. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా విత్ స్మైల్తో నేను హ్యాండిల్ చేస్తాను. సో దానికి కారణం అమ్మ. ప్రేమ అంటే అమ్మ, సున్నితత్వం అమ్మ, మనుషుల్ని ప్రేమించడం. ఒకసారి అమ్మతో మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మన చుట్టూ ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తాం. సో కాబట్టి మన ఇంట్లో ఉన్న, మన పరిసరాల్లో ఉన్న మోటివేషన్ వదిలేసి మనం ఎక్కడో వెతుకుతున్నాం, కనపడని వాళ్ళని, మన దగ్గరికి రాని వాళ్ళని, చూడని వాళ్ళని. మరి ఈ జర్నీలో కుటుంబం తర్వాత ఇందాక చెప్పారు గద్దరన్న, 100% నిజమన్నా. డెఫినెట్గా ఈ క్రెడిట్లో నాది 10%, ఇందులో 90% డెఫినెట్గా జ్యోతి మేడందే. ఎందుకంటే ఇంట్లో నిజంగా ప్రాపర్గా లేకపోతే డెఫినెట్గా మనం బయటకు వెళ్ళి పని చేయలేం, ప్రశాంతత ఉండదు. కానీ అలా అని కోరుతున్నా అనుకోకండి, నన్ను ఇలా తయారు చేసి నాన్న. సో నేను ఇలా తయారయ్యానంటే అంటే నన్ను ఏమి అనదు అట్లా అని మీరు అనుకోవద్దు. అన్ని రకాలుగానే నాకు అక్కడి నుంచే పేషెన్స్, ఓపిక అన్ని వచ్చినాయి. కానీ లేటర్ ఎప్పుడైతే ఒకసారి నాగర్ కర్నూలు నిజంగా ఈ లైఫ్లో మర్చిపోలేని ప్లేస్, ఎప్పటికీ నాగర్ కర్నూలు నేను మర్చిపోలేను. వాళ్ళు ఇచ్చిన ఫేర్వెల్, ఏదైతే ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి కొన్ని సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఫేర్వెల్ జ్యోతి మేడాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఒక చిన్న మాట కాదు కదా, అసలు ఆ తర్వాత నాకు నా దారికి పూర్తిగా అడ్డుగలిగింది. నీకు ఎంత ఓపిక ఉంటే, ఎంత పని చేస్తే, ఎంతైనా నీ ఇష్టం సమాజం కోసం అని ఆ ఫ్రీడమ్ ఇచ్చింది. అది కల్పించిన వాళ్ళు నాగర్ కర్నూలు ప్రజలు, స్టూడెంట్స్. సో ఇట్లాంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి, నేను కాదు. ఇందాక మా మేడం వచ్చి మాట్లాడింది, పొద్దున్న లేస్తే తిడుతుంటారు. నేను గర్వంగా చెప్తున్నా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రూపాయి ముట్టుకొని ఒక్క పైసా కరప్షన్ చేయని నా ఫ్రెండ్ గీత, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్, దాని మీద రాసిస్తాను. అంటే ఉన్నారు చాలా మంది ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, గుర్తించాలి, గౌరవించాలి, సర్వీస్ తీసుకోవాలి. పొద్దున్న లేస్తే ఉద్యోగులు అంటే ఇక ఉద్యోగులు మొత్తం సమాజాన్ని పాడేయడానికి వచ్చారు, దోసుకోవడానికి వచ్చారు, తినడానికి వచ్చారు. వాళ్ళ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? డెఫినెట్గా మంచి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, చెడ్డ వాళ్ళు వెనక్కిపోతారు, ఇచ్చే గౌరవం మర్యాదలు పెరుగుతుంటాయి. రెండవది, ఎక్కడో ఒక న్యూస్ జరిగితే, ముఖ్యంగా నేను ఇలా ఇక్కడ మాట్లాడటానికి కారణం మీడియా చాలా ఎంకరేజ్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ V6 టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. సో మొదటిసారిగా మిషన్ని బయటకు వెలుగులో తీసుకొచ్చింది V6. ఆ తర్వాత టీవీ నైన్ గురించి చెప్పొద్దు. మిషన్ని ఒక లెవెల్కి అబ్స్టాకిల్స్ వచ్చిన ప్రతిసారి ఒక లెవెల్కి తీసుకెళ్ళి వాళ్ళు చూపించడం జరిగింది. ఒక పెద్ద అవార్డు ఇచ్చారు, నవనక్షత్ర సన్మానం. కాబట్టి మీడియా మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్, మంచిని మీరు తలుచుకుంటే ఎక్కడెక్కడ వందల మంది ఉన్నారు. ఇందాక మాట్లాడాడు జబ్బు వెంకటేష్, మా స్టూడెంట్. అతనితో పాటు తన మిత్ర బృందంతో ఆపద్ బాంధవులు అని ఒక ఫౌండేషన్ స్థాపించి అసలు కొన్ని వేల మందికి ఒక రోజు, ఒక నెలకు సరిపోయే ఆహార ధాన్యాన్ని వాళ్ళు ఎవ్రీ మంత్ ఎక్కడ పేదలు ఉన్నా సప్లై చేస్తున్నారు. అంటే చిన్న చిన్న స్థాయిలో ఉంటూ పనిచేస్తున్నారు. ఇక్కడ మన దగ్గరికి ఫ్రెండ్ వచ్చాడు బాలు, నేను మాట్లాడించలేకపోయాను. యంగ్ బ్లడ్ డొనేషన్ ఇండియా అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టి కొన్ని వేల యూనిట్లని బ్లడ్ డొనేట్ చేస్తారు. ఎవరు గుర్తించడానికి ఇష్టపడతలేరు, ఎవరు కనీసం రాయడానికి ఇష్టపడతలేరు. ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా? సో మనం అందరం అంటున్నాం, సమాజం బాగాలేదు, ప్రభుత్వం బాగాలేదు, అధికారం బాగాలేదు, ఫస్ట్ మనం బాగున్నామా? ఎప్పుడైనా మనం క్వశ్చన్ వేసుకుంటున్నామా? మనం బాగున్నామా? మన బాధ్యత నెరవేరుస్తున్నామా? ఇట్లాంటి క్వశ్చన్స్ పడితే మన లోపటి నుంచి డెఫినెట్గా మార్పులు వస్తాయి. తప్పకుండా ఈ క్రమంలో నల్గొండ ఎస్పీగా పనిచేసినటువంటి విక్రమ్జిత్ దుగ్గల్ ఐపీఎస్ గారు, ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ గారు, ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు, సో ఆ తర్వాత గౌరవ్ ఉప్పల్ సార్, ఆ తర్వాత నాగర్ కర్నూలులో కల్మేశ్వర్ సింగ్ అన్వార్ ఐపీఎస్, సో ఆ తర్వాత మనోహర్ సార్ ఎస్పీ గారు, కలెక్టర్ శ్రీధర్ సార్, ఉదయ్ కుమార్ సార్, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు మనకు. వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేను పెద్ద సెట్ బ్యాక్, నాకు లాస్ట్ నాగర్ కర్నూలు నుంచి అయిన తర్వాత పెద్ద సెట్ బ్యాక్. నేను ఇప్పటికీ స్టిల్ గర్వంగా చెప్తున్నా, 26 సంవత్సరాల ఉద్యోగం చేసి కూడా నా కష్టాన్ని నమ్ముకొని నేను ఏం సంపాదించకపోయినా కిరాయి ఇంట్లో ఉండి కూడా 24 hours హ్యాపీగా నిద్రపోతూ
120/80 నాకు ఎప్పుడు కొలుచుకున్నా నా బ్లడ్ ప్రెషర్ 120/80, 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. నాకు చిన్న హెల్త్ కాంప్లికేషన్ లేదు, హాస్పిటల్ తోటి నాకు అవసరమే లేదు. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అని నేను ప్రకటించుకోవచ్చు. అంత సంతోషంగా ఉన్నాను నేను. ఆ సెట్ బ్యాక్లో మనుషులు ఎక్కడెక్కడో ఉంటారు. రామరెడ్డి గారు, బిఆర్ఆర్ ఫౌండేషన్. సో అన్నా, నేను మిమ్మల్ని లైఫ్లో మర్చిపోలేను. నాకు ఒక పెద్ద సెట్ బ్యాక్ వచ్చింది. నేను ఒక డిమోరల్ అయిన సందర్భంలో నేను ముందుకు వెళ్ళగలుగుతానా, నేను అడుగు వేయగలుగుతానా, నేను ఆగిపోతానా అనుకున్నప్పుడు ఈ మాట ఎందుకంటే 100 ఇల్లు సెర్చ్ చేశాను దిగడానికి, రెండుకి దిగడానికి. హైదరాబాద్లో 2 months నల్గొండ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ 100 హౌసెస్ చూశాను. లాస్ట్ మరి అది దేవుడి సంకల్పం ఏమో వచ్చి వాళ్ళ ఇంటి పక్కన రెండుకి దిగాను. సో ఆ సెట్ బ్యాక్ నేను ఇప్పుడు చెప్పలేను, అది ఏదో ఒక యానివర్సరీలో చెప్తాను. తను నాకు ఇచ్చిన సపోర్ట్ కారణంగా నేను మళ్ళీ తిరిగి ట్రాక్ పట్టాను. ఇది చాలా పెద్ద సహాయం, దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోనని ఈ 10th యానివర్సరీ సందర్భంగా చెప్తున్నా. రెండవది మా ఓనర్ రామరెడ్డి గారు. నాకు ఎక్కడ పోయినా వాళ్ళే దొరుకుతారు. నాగర్కర్నూలులో తిరుపతి రెడ్డి గారు, నిజంగా అంత గొప్ప మనిషిని నేను చూడలేదు. రోజు 100 మంది స్టూడెంట్స్ వస్తున్నా కూడా తిరుపతి రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఒక ముఖం చిట్లించడం కానీ అట్లాంటివి కూడా లేకుండా వాళ్ళు స్వీకరించారు. ఇక్కడ మేము బయట క్లాస్ పెట్టుకున్నాం మట్టిలో అనుకుంటే మా ఓనర్ రామరెడ్డి గారు, మేడం రజనీ గారు పిలిచి వాళ్ళ సొంత కారు వెహికల్ బయట పెట్టుకొని మీకు రోజు క్లాస్ చెప్పుకోవడానికి మాకు ప్లేస్ ఇచ్చారు. సో ఇంతకంటే గొప్ప మనుషులు ఎక్కడ దొరుకుతారు మనకు? ఇట్లాంటి వాళ్ళందరి సహకారం వల్ల మిషన్ ముందుకెళ్తుంది. ఫైనల్గా ఒక ఫ్యూ వర్డ్స్. మీరందరూ ఉద్యోగాలు వచ్చినాయి, చాలా చేస్తున్నారు. నా స్టూడెంట్లో వాళ్ళ ఉద్యోగాలను త్యాగం చేసి, అంటే రోజు ½ an hour వీడియో కాన్ఫరెన్స్ క్లాస్ పెట్టడం, బంద్ చేయడం, క్లోజ్ చేయడం. వాళ్ళు నష్టపోయారు. అన్ని నోటిఫికేషన్లో జాబ్ రాకపోయినా అందరూ బాగుపడాలి, జాబ్ రావాలని వాళ్ళు సాక్రిఫై చేస్తూ స్టిల్ మిషన్తో కంటిన్యూ అవుతున్న లింగస్వామి అండ్ రాజు నల్గొండ, సురేష్ ఫ్రమ్ నాగర్ కర్నూల్. ఫైనల్గా సురేష్ లాస్ట్ సెలెక్ట్ అయ్యాడు. అంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి కూడా మిషన్ కోసం పనిచేస్తారు. ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేరు, చాలా గొప్పగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్లో షరీఫ్ గవర్నమెంట్ టీచర్, ఆలియా ఒక 2 years చాలా రిస్క్ తీసుకొని రోజు వచ్చి నాకు అక్కడ సపోర్ట్ చేశాడు. తనకు లాభం లేకున్నా షరీఫ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత నా హెల్త్కి మరొక కారణం పిఎన్డి ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నా మిత్రుడు. నేను లేవకపోయినా సరే 5 years ఇంటికి వచ్చి బండి పెట్టి గుంజుకపోయి రోజు నన్ను యోగా, సైక్లింగ్, ట్రెక్కింగ్ ఒక 5 years ఈ హెల్త్ మొత్తం చేయడం, అంటే ఇంకా లైఫ్లో అవి కంటిన్యూ అవ్వడానికి సపోర్ట్ చేశాడు. తనని ఎప్పటికీ మర్చిపోలేను. నెక్స్ట్ అన్న భిక్షపతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అన్న కొంచెం మనసు బాగా ఉందని అంటే ఏమంటే రెడీ, ఫ్యామిలీతో రెడీ అయితే అన్న పోదామా, ఊటీ పోదామా, కొడైకెనాల్ పోదామా, తిరుపతి పోదామా, లేకపోతే అవబిలం పోదామా, అన్నవరం పోదామా, ఎన్ని ట్రిప్సో తెలియదు. కొంచెం నల్లమల ఫారెస్ట్కి ఎన్నిసార్లు పోయినామో తెలియదు, అంటే చూడడానికి నేచర్. ఆ తర్వాత ఫైనల్గా ఎండ్ చేస్తున్నాను, టైం అవుతుంది కాబట్టి. నేనే ఇంటికి పెద్ద కాబట్టి, అంటే అక్కలు తమ్ముడు నేనే. అంటే నాకు ఎప్పుడన్నా బాధ ఉంది చెప్పుకోవాలి, ఏమన్నా అనిపిస్తే ఓన్ బ్రదర్ లా నేను ఫీల్ అయ్యే ఒక పర్సన్, ఆ పర్సనే అరకపల్లి అర్జునయ్యలు. సో సిఐ పోలీస్. చాలా సందర్భాల్లో నాకు ఉన్నటువంటి బాధని కానీ లోతుగా ఉన్న అంశాలను కానీ నేను ఎప్పుడు చర్చించుకుంటుంటాను. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫైనల్గా మా పెద్దవారు మాజీ సర్పంచ్ మా అన్న రెడ్డి లింగయ్య గారు, నేను చదువుకునే రోజుల నుంచి ఈ రోజు వరకు ఏ సందర్భంలో అయినా తను ఇచ్చిన సపోర్ట్, ధైర్యం అది ఎప్పటికీ మర్చిపోలేను. లాస్ట్గా నా ఫ్రెండ్ జలంధర్ రెడ్డి, అంటే ఎక్కడైనా నేను గాడి తప్పుతున్నానేమో, ఎక్కడైనా రాంగ్ ట్రాక్ పోతున్నానో, సో ప్రతినిత్యం వారంలో ఒక ½ an hour టైం కేటాయించి డెఫినెట్గా డిస్కస్ చేస్తాడు. అంటే రైట్ ట్రాక్ పోతున్నావా, మోరల్స్గా కానీ, డ్యూటీలో కానీ, వ్యక్తిగతంగా కానీ. సిఐ పోలీస్ జలంధర్ రెడ్డి నాకు 26 years ఫ్రెండ్స్. డెఫినెట్గా నాకు రైట్ ట్రాక్ పోవడానికి అనునిత్యం నన్ను గుర్తు చేస్తుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. టైం అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మచ్ సార్ ఇంతకుముందు ఒకటి చెప్పింది మనకి, ఏంటి హెల్తీగా ఉంటున్నాను అది ఇది అంటే మేడం పర్ఫెక్ట్గా ఉన్నారు, మేడం ఏమనట్లేదని అర్థం. మేడం సపోర్ట్ ఆ విధంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా మిషన్కి అండ్ సార్ వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు. అట్లాగే మేడం వాళ్ళ పిల్లలు, ఇంతకుముందు చిన్నపై మాట్లాడాడు, ఇప్పుడు కార్తీక్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో క్లోజ్ చేస్తారు. అందరికీ కూడా ఇక్కడ లంచ్ ఉంది బయట, మనకు బీకేఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లంచ్ చేసి వెళ్ళండి. సో నిలబడ్డ వాళ్ళందరూ లాస్ట్ ఇక్కడికి రండి. లాస్ట్ ఒక 2 minutes లో తను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తో క్లోజ్ చేస్తారు. ప్రతి ఒక్క మిషన్ అందరూ కూడా ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో తోటి క్లోజ్ చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ వాళ్ళు రెడీగా ఉన్నారు.
5 minutes లో మన ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లంచ్ చేసేయండి సార్. ఈ మిషన్ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. గద్దరన్నకి అండ్ బీకేఆర్ ఫౌండేషన్ వారికి, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సార్కి సంబంధించినటువంటి మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న పోస్టర్ ఆవిష్కరణ ఉంటుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై కార్తిక్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నా పేరు కార్తిక్. ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి 10 years ఆఫ్ మిషన్ యానివర్సరీ. November 24, 2015 జస్ట్ ఒక 38 members తోటి స్టార్ట్ అయిన ఒక చిన్న సమూహం ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి ఈ వేదిక మీద తీసుకొచ్చింది. అండ్ దాని 10వ యానివర్సరీ రవీంద్ర భారతిలో జరుపుకుంటుంది. అండ్ రోజు రోజుకి తరిగిపోతున్న మానవ విలువలను పెంపొందించాలనే సంకల్పంతో ద మిషన్ ప్రారంభించబడింది. చదువు అన్న ఒక్క సాధనం విభిన్న కులాలకు చెందిన వారిని, విభిన్న మతాలకు చెందిన వారిని, విభిన్న ప్రాంతాలకు చెందిన వారిని ఈ యొక్క ప్లాట్ఫామ్ ఇది తీసుకొచ్చింది. అండ్ టైం లేదు కాబట్టి అందరూ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. గ్రూప్ ఫోటోకి యాంటీ డ్రగ్స్ పైన ఒక చిన్న పోస్టర్ ఆవిష్కరణ ఉంది. యాంటీ డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ అండ్ లైక్ ఈ రోజు మన మిషన్ సందర్భంగా ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఇందులో గుర్తు చేసేటువంటి అవకాశం అదృష్టం కలిగించిన మా ఏడుకొండలన్నకి ఎంటైర్ టీం అందరు, ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇక్కడ ఎక్సైజ్ సిఐలు ఉన్నారు, మరీ ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అందరికి, చిన్నలకు పెద్దలకు పేరు పేరున మరొకసారి నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఈ డ్రగ్స్, గంజాయి అనేది మత్తు పదార్థాలు చాలా విపరీతంగా వాడకం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకున్నట్టయితే, ఉదాహరణకు కొకైన్ తీసుకున్నట్టయితే వారం రోజులు మన బాడీలో ఉంటుంది. అదే గంజాయి తీసుకుంటే ఒక 3 నెలల పాటు మన బాడీలో ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ప్రమాదమో ప్రభుత్వం గుర్తించి మరి చాలామందిని అవేర్నెస్ చేసినా కూడా ఇంకా కూడా రోజు రోజుకు ఈ డ్రగ్స్, గంజాయి అనేది పెరిగిపోతూ ఉన్నది. మరి మద్యం తీసుకుంటే ఒక నిశ వస్తుంది, కానీ ఈ డ్రగ్స్ కానీ గంజాయి తీసుకుంటే ఒక నశ వస్తుంది. ఈ నశకు అలవాటు పడిన వాళ్ళు మరి మానడం చాలా కష్టం. ఒకసారి నశకు పోతే మానతలేదు. కాబట్టి ఆ నశ వైపు, అంటే డ్రగ్స్, గంజాయి అనే నశ వైపు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వందే కాదు, ప్రజలు అందరిది ఉంది. కాబట్టి మరి బీఆర్ఆర్ ఫౌండేషన్ సమాజ సేవే మన లక్ష్యం అని చెప్పి ఈ చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు ఏవైతే దూరం ఉంచాలి, మంచి అలవాట్లకు సమాజాన్ని మార్చాలని చెప్పి ఒక ఉద్దేశంతో నెలకొల్పి ఈ డ్రగ్స్ మరి గంజాయి మీద అట్లే ఆన్లైన్ బెట్టింగ్ వద్దు, ఆన్ గ్రౌండ్ గేమ్ వద్దు, అదే సైబర్ నేరాలకు కూడా దూరంగా ఉండాలని చెప్పి అందరికీ కూడా, యువతకు, విద్యార్థులందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాము. మరి అట్లే ఈ మధ్యన చూస్తున్నాము, గత సంవత్సరంలో సైబర్ నేరాల మీద దాదాపు 22,000 కోట్ల రూపాయలు మరి దుర్వినియోగమైనవి. అంటే కొందరు కంప్లైంట్ చేస్తున్నారు, కొందరు మేము కంప్లైంట్ చేస్తలేరు వాళ్ళు. మరి ముఖ్యంగా చూస్తే ఈ సైబర్ నేరాల మీద కూడా చాలామంది యువత నష్టపోతున్నారు. మరి కాబట్టి ప్రభుత్వము చేసే కార్యక్రమాలకు ప్రజలము, యువజన సంఘాలు అందరూ కూడా మరి మద్దతు ఇచ్చి, ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా కూడా, ఎక్కడ డ్రగ్స్, గంజాయి ఉత్పత్తి జరిగినా, రవాణా జరిగినా వీటన్నిటిని కూడా దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇస్తే ప్రభుత్వం కూడా మరి మరింత పనిచేసి పకడ్బందీగా అమలు చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మన తెలంగాణ రాష్ట్రంలో టీజీ న్యాప్ కానీ, ఈగల్ టీమ్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ ఇన్ని పనిచేసినా కూడా ఇంకా కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇది ఒక సామాజిక రుగ్మతగా తయారైంది. కాబట్టి ఎట్లయితే హరితార కార్యక్రమం చేపట్టినామో అట్లా పూర్తిగా ప్రజలు, ప్రభుత్వం అన్ని విభాగాలు కలిపి పనిచేసినా కానీ ఈ డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిరోధించలేము. కాబట్టి మరి అందరం కూడా ఈ దిశగా పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. బుక్స్లో ఉన్నాయి కానీ ప్రాక్టికల్గా విద్యార్థుల దాకా చేరట్లేదు. రెండోది హ్యూమన్ వాల్యూస్ కూడా ఎవరు పెద్దగా టీచ్ చేయట్లేదు, అంటే లైఫ్ స్కిల్స్ దొరకట్లేదు. ఇవాళ మనం చూస్తున్నాము, రోజు వార్తల్లో చూస్తే పెద్ద పెద్ద క్యాడర్ వాళ్ళు, రీసెంట్గా హర్యానాలో చూస్తాము, ఒక అడిషనల్ డీజీపీ క్యాడర్ వ్యక్తి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. అంటే విభిన్న రంగాలకు చెందిన వాళ్ళు
డబ్బులు ఉన్నా హోదా ఉన్నా వాళ్ళ మనసుని నియంత్రించలేక చనిపోతున్నారు. ఇట్లాంటి వాటిని నిరోధించాలంటే మనం వాళ్ళ విద్యార్థి దశలో ఉన్నప్పుడే వాళ్ళ యొక్క పర్ఫెక్ట్ మైండ్ సెట్తో మనం తీర్చిదిద్దాలని స్టార్ట్ చేస్తాం. దీనికి 3 ఫార్మాట్స్ ఉంటాయి. అంటే మిషన్ ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఆఫ్లైన్ చెప్పేది, ఆ తర్వాత 2017లో వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తాం. వీడియో కాన్ఫరెన్స్ అంటే మనకి అక్రాస్ తెలంగాణ అండ్ ఏపీ 34 సెంటర్స్లో లైవ్ వస్తుంటుంది వీడియో కాన్ఫరెన్స్. 20,000 to 25,000 స్టూడెంట్స్ ఎట్ ఏ టైం క్లాస్ వింటుంటారు. కరోనా పాండమిక్ తర్వాత అది ఆగిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం. రెగ్యులర్గా ఆఫ్లైన్, ఆన్లైన్, గూగుల్ మీట్, యూట్యూబ్ ఈ ప్రాసెస్లో కొన్ని లక్షల మంది అందరూ ఏమనుకుంటున్నారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి శిక్షణ ఇస్తున్నాం అనుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, ఎల్కేజీ నుంచి ఉంటారు ఈ క్లాస్లో. ఎల్కేజీ స్టూడెంట్ పీజీ వరకు ఉంటారు. కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. జనరల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు, ప్రెషర్ని హ్యాండిల్ చేయలేనటువంటి వాళ్ళందరూ మిషన్ ఫాలో అవుతుంటారు. సో ప్రతి మనిషిలో అంటే నేను ఒకటి నమ్మేది ఏంటంటే యూనిక్. ఒక మనిషి ఇంకొక మనిషిలాగా ఉన్నాడు. ఏ మనిషికి ఆ మనిషి అద్భుతం. కానీ ఆ అద్భుతం ఆవిష్కరించబడతలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న లోపాలు అనుకోవచ్చు, వ్యసనాలు అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ అనుకోవచ్చు. వాటి కారణంగా వాళ్ళకి ఆగిపోతున్నారు. అట్లాంటి వాళ్ళని మనం బయటకు తీసుకురాగలిగితే ఇవాళ మీరు ఇందాక వీడియోలో ఒక చిన్న పిల్లలు చూస్తారు, ఇంత కిడ్స్. నా స్టూడెంట్స్ మొత్తం టీచ్ చేస్తున్నారు. అంటే మెజారిటీ ఎవరైతే ఇన్స్పైర్ అవుతున్నారో వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఒక 30-40 స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకొని ఎల్కేజీ నుంచి ఉన్న వాళ్ళకి వాళ్ళు టీచ్ చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ మిషన్. అంటే అక్కడి నుంచే మొదలు పెడితే మనం ఒక 10 to 15 years తర్వాత ఒక వండర్ఫుల్ సమాజాన్ని చూడవచ్చు. ఇంకొకటి స్పోర్ట్స్ వింగ్ కూడా చాలా పెద్దగా ఉంది మిషన్కి. మనం అందరం యుద్ధం చేస్తున్నాం ప్రభుత్వంతో సహా. ఎవరైతే సమాజహితంగా కోరుకుంటున్నారో ఈ మధ్య డ్రగ్స్ కావచ్చు, రకరకాల ఎడిక్షన్స్. సో అవన్నీ కావద్దు అని అంటే ముందు మనిషిని మనం గుడ్ యాక్టివిటీలో ఎంగేజ్ చేయాలి. పెద్దగా ప్రోత్సాహం అనేది చిన్న చిన్న వాళ్ళకి లభించట్లేదు. నేను వేల మందిని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మేము దాన్ని చూపించగలుగుతున్నాం. అంటే ఒక రకంగా స్ట్రెంగ్త్ చూపిస్తున్నాం కాబట్టి మిషన్ దగ్గరికి అందరూ వస్తున్నారు. కానీ ఇంతకంటే బాగా వర్క్ చేస్తున్న వాళ్ళు చిన్న చిన్న పరిధిలో విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. బట్ వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. సో అట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే మారుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే చేస్తే ఎప్పుడు మారదు. ప్రభుత్వంతో పాటు వ్యక్తులకు కూడా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి సంబంధించిన బాధ్యత వాళ్ళకి కూడా ఉండాలి. మనకి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ అవుతుంది. ఆ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ రావాలంటే చాలామంది మనకి నాలెడ్జ్ని దాచుకుంటున్నారు. చాలామంది విద్యావేత్తలు, మేధావులు, లేకపోతే విభిన్న రంగాల్లో స్థిరపడిన వాళ్ళందరూ వాళ్ళ నాలెడ్జ్ని నార్మల్ పీపుల్ దగ్గరికి వస్తున్నారు. ఎక్కడెక్కడో హై ప్రొఫైల్ దగ్గరనే షేర్ చేస్తున్నారు తప్ప నిజంగా నీడ్ ఎక్కడ ఉందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి అక్రాస్ ఇండియా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఈ నీడ్ ఉంది. వాళ్ళ దాకా ఎవరు రీచ్ అవ్వట్లేదు. సో ఆ రీచ్ అయ్యే ప్రయత్నాన్ని మొదలుపెట్టాం. ఇది 10వ సంవత్సరం పూర్తయింది. లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన జేడి లక్ష్మీనారాయణ గారికి, జయప్రకాష్ నారాయణ గారికి, సుఖేంద్ర రెడ్డి గారికి, ఆ తర్వాత టీవీ నేమ్ రజనీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు. మీలాంటి మీడియా సపోర్ట్ చాలా ఉంది, మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా కూడా చాలా మద్దతుగా, సపోర్ట్గా ఈ 10 years మా వెనకాల నిలబడ్డారు. మీ అందరికీ ధన్యవాదాలు. కానీ చిన్నవాళ్ళని కూడా పైకి తీసుకురండి, గుర్తించండి. వాళ్ళ సేవల్ని గుర్తించేలాగా మీడియా కొంచెం దృష్టి పెట్టాలని నా తరపు నుంచి రిక్వెస్ట్ మాత్రమే. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే ఆ టైంని టైం పాస్ చేస్తుంటారు అందరూ. రకరకాల అంటే ఒక యాప్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రతి మనిషి సెర్చ్ చేస్తుంటాడు హ్యాపీనెస్ని. సో కొంతమంది తాగడంలో హ్యాపీనెస్ చేస్తారు, కొంతమంది గేమ్స్ ఆడడంలో అంటే ఆన్లైన్ గేమ్స్ ఆడడంలో, కొంతమంది మొబైల్ చూడడంలో, కొంతమంది యూట్యూబ్ చూడడంలో, కొంతమంది సోషల్ మీడియా రీల్స్ చేయడంలో, కొంతమంది ఆస్తులు సంపాదించుకోవడంలో, రకరకాల వాటిల్లో ఉంటారు. కానీ నిజంగా ఒక మనిషి మిగతా జీవులన్నిటితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, నేచర్తో పోల్చుకున్నప్పుడు అన్ని జీవులు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కోసమే ఫైట్ చేస్తున్నాయి. అంటే అది ఆహారం సంపాదించుకోవాలి, తన సంతతిని ఉత్పత్తి చేసుకోవాలి, తన జనాభాని కాపాడుకోవాలి, ప్రకృతిలో ఎదురయ్యేటటువంటి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి. ఇది మాత్రమే ఉంటుంది. ఒక మనిషికి ఈ రెండు కాకుండా మొత్తం ఆస్తులు పోగేసుకోవాలనేటువంటి యావ ఎక్కువైపోయింది ఇప్పుడు. సో దాని కారణంగా అందరూ బిజీగా ఉన్నట్టు నటిస్తున్నారు, ఎవరు బిజీగా ఉండరు. నేను ఇందాక కూడా చెప్పాను స్టేజ్ మీద, లీవ్కు సెలవు పెట్టిన, ఎందుకంటే నాకు ఇల్నెస్ అనేది తెలియదు, ఫుల్ హెల్తీగా ఉంటా. నాకు రోజుకి చాలా టైం మిగులుతుంది. నేను ఇంకా 4-5 hours చదువుతాను, 3-4 hours క్లాస్ చెప్తాను, మా ఇంట్లో పిల్లలతో మాట్లాడుతుంటాను, మేడంతో మాట్లాడుతుంటాను, ఇంకా లిజర్ టైం ఉంటుంది. అంటే నేను చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక 4 things మీద నా టైం ఉంటుంది. అంటే డ్యూటీలో ఉంటాను, లేకపోతే ఇంట్లో ఉంటాను, లేకపోతే మిషన్లో ఉంటాను, లేకపోతే రిక్రియేషన్ అంటే నేచర్ని బాగా అబ్జర్వ్ చేస్తాను. నేను కొంచెం ఖాళీ టైం దొరికితే నేచర్ చూసిపోతాను. ప్రకృతి అబ్జర్వ్ చేయడం ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తుంటాయి. ఈ 4 తప్ప నా ప్రజెన్స్ ఇంకెక్కడ దొరుకుతుంది. అంటే వేరే పార్టీస్ కానీ
లేకపోతే టైం పాస్ చేసే దగ్గర ఎక్కడ ఉండను. ముఖ్యంగా సినిమాలు చూడను పెద్దగా. సినిమాలు ఎందుకు చూడను అంటే ఒకసారి చూస్తే సినిమాని ఇన్స్పైర్ కావాలి. సో ఇన్నేళ్ళు వస్తున్నా కూడా ఇన్స్పైర్ కోసం సినిమా చూస్తున్నాం అంటే తప్పు. ఒకవేళ ఆనందం కోసం అంటే నేను మళ్ళీ ఇది వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పట్లేదు. ఎదగాల్సిన వాళ్ళు ఎవరమైతే ఎదగాలనో, తల్లిదండ్రుల ఆశల్ని మోయాలను, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలను, మనం ఆ సమయాన్ని అక్కడ కేటాయించే బదులు మన లైఫ్ని తీర్చిదిద్దుకోవడానికి కేటాయించాలి. సో అంత స్థిరపడినాక చూడవచ్చు, ఎంటర్టైన్మెంట్ కూడా అవసరమే. కానీ అందరూ వెతికినట్టు నేను ఎంటర్టైన్మెంట్ని నీడీ పీపుల్కి సర్వీస్ చేయడంలో వెతికాను. బ్లడ్ డొనేషన్స్ అయితే కొన్ని వేల యూనిట్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాను నేను. ఇప్పుడు తెలంగాణలో, ఈవెన్ ఏపీలో, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, ఆసిఫాబాద్ నుంచి గద్వాల వరకు కొన్ని వేల మంది యువత మిషన్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నారు. ఎటువంటి సపోర్ట్, ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా సపోర్ట్ చేయడానికి, అంటే మేము ఇది బయట చెప్పట్లేదు కానీ అన్ని రకాల సహాయాన్ని సమాజానికి ఇచ్చే దిశగా వెళ్తున్నారు. ఒక 10 to 15 years, ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 to 15 years. సో ఎవ్రీ విలేజ్ లెవెల్కి మిషన్ విద్యార్థులు డెఫినెట్గా సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. మా ఏకైక లక్ష్యం ఒకటే, మనం ఏం తీసుకోం, 100 కోట్లు సంపాదించినా, 1,00,000 కోట్లు సంపాదించినా, అత్యున్నత పదవుల్ని అధిరోహించిన కొంత టైం పీరియడ్ ఉంటుంది, ఎక్స్పైర్ అవుతారు, వెళ్ళిపోతారు. మన చేతిలో ఉన్న అధికారాన్ని, పవర్ని దేనికి ఉపయోగిస్తున్నాం అన్నదే లైఫ్. నాకు ఒక చిన్న ఆపర్చునిటీ దొరికింది, అదృష్టం ఇది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయడం, ఆ అదృష్టాన్ని వీలైనంత మందికి ఉపయోగిస్తున్నాను. సో డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న కాలం ఇలాంటి వాళ్ళ కోసం పనిచేస్తాను. ఆన్లైన్లో